ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరం మోగడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు జనసేన అభ్యర్థి హైకోర్టు న్యాయవాది బెల్లంకొండ సాయిబాబు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏపీ అభివృద్ధి పవన్తోనే సాధ్యమంటున్న జనసేన అభ్యర్థి బెల్లంకొండ సాయిబాబాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగరం మోగడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ఊపందాయి. నామినేషన్ పర్వకు తెరలేవడంతో నామినేషన్లకు సిద్ధమవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోలుకు హైకోర్టు న్యాయవాది సీనియర్ వ్యాపారవేత్త అయినటువంటి విద్యా సంస్థల అధినేత సాయిబాబా గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, మీకు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారికి ప్రథమ తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో జనసేనను విస్తృతంగా బలపరచడం కోసం అని చెప్పేసి గత సంవత్సర కాలంలో తిరిగానండి నేను. అలాగే రేపు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నా సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయండి. విస్తృతంగా తిరుగుతాం. ప్రజల్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు అనాదిగా ప్రకాశం జిల్లాను ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ప్రకాశం జిల్లా వచ్చేసి నెల్లూరు జిల్లాలో కొంత భాగం, గుంటూరు జిల్లాలో కొంత భాగం ఏర్పడింది. ఈ జిల్లాను అభివృద్ధి విషయంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ప్రకాశం జిల్లా మీద కనుచూపు మీద కూడా దృష్టి పెట్టలేదండి. జిల్లాకు సరైన మంత్రులు లేదు. పశ్చిమ ప్రకాశం చాలా అధ్వానంగా ఉంది. వెలుగొండ ప్రాజెక్టు లేదు. తర్వాత అపారమైన సంపద, కనీస సంపద ఉన్నటువంటి జిల్లాలో చీమకుర్తిని కేవలం సంపదగా చూస్తున్నారు కానీ ఏరియాలో ప్రజల జీవన విధానంలో మార్పులు లేవండి. తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ జిల్లాలో కనిగిరి ఏరియాలో విస్తృతంగా రోగాలు ఉన్నాయి. తర్వాత డయాలసిస్ కేంద్రాలు కావాలి. మార్కాపురం రీజన్లో అయితే ఎర్రగొండపాలెం, కొండేపి ఏరియాలలో చాలా పేదరికం ఉన్నది. అంచేత రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. రైతాంగానికి సంబంధించి జనసేన మేనిఫెస్టోలో విస్తృతంగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రైతులకు ప్రతి రైతుకు 5,000 రూపాయల పెన్షన్ అనేది సామాన్య విషయం కాదండి. అలాగే రైతులకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ, తర్వాత వివిధ రంగాల్లో విద్యార్థులకు కానీ నిరంతర శిక్షణా కేంద్రాలు, తర్వాత అనాథరైనటువంటి వాళ్లకు వృద్ధాశ్రమాలు ప్రతి మండలాన్ని పెట్టాలని చెప్పేసి ప్రతి రంగాన్ని కూడా మేనిఫెస్టోలో పరిచయం చేయడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారి విజయం అనే రేపు సత్యము, దాన్ని ఎవరు ఆపలేరండి. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, బడా పారిశ్రామికవేత్తలను, అదేవిధంగా వర్గ విభేదాలు చూస్తున్న నేపథ్యంలో మీకు సీటుకి కేటాయించారు కదా, మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తారు వాళ్ళని తట్టుకొని? నేను సామాన్యమైన వ్యక్తినండి. హైకోర్టు న్యాయవాదిని అయినా కూడా ఆర్థికంగా లేనటువంటి వ్యక్తులకు సమాజం కోసం, రేపు జనసేన పార్టీ కోసం ప్రజల్లో నిలబడేటువంటి వ్యక్తులను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందిని ఈరోజు ప్రజల ముందుకు పంపించారు. ఇది రేపు ప్రజలు సామాన్య వ్యక్తులు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని, ప్రజలను కనిపెట్టుకునేటువంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చారు. ఇది ప్రజలు గమనించాల్సిన విషయము. రేపు మేమంతా కూడా సమాజంలో ఉన్నటువంటి అవసరాలు ఏంటి అనేది గ్రామాన మేము పరిశీలించి ప్రజలకు అండగా ఉంటామండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అధ్యక్షుల వారు మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారండి. అంటే ప్రజలు మిమ్మల్ని ఏం చూసి ఓటేయాలని మీరు పిలుపునిస్తున్నారు? మేము నిజాయితీ అయినటువంటి రాజకీయాలు చేస్తామండి. అవినీతి ఉండదండి. మా మేనిఫెస్టోలో సామాన్య ప్రజలకు ఇవాళ రోడ్డు మీద 5,000 రూపాయలు పెట్టుకొని చిన్న చిన్న వస్తువులు అమ్ముకునేటువంటి ప్రతి వాళ్ళకు కూడా అండగా ఉంటాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే ప్రతి రంగాన్ని కూడా మేము పరిశీలించే మేనిఫెస్టోలో అంశాలు అనేది జోడించడం జరిగిందండి. ఇదే మాకు రేపు విజయానికి చేకూరడానికి అవకాశం ఉందండి. మీ ప్రాంత ప్రజలకు, జనసేన అభిమానులకు, కార్యకర్తలకు మీరు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలని పిలుపునిస్తారు? ఆల్రెడీ లక్షలాదిగా సైనికులు ఉన్నారండి జనసేన పార్టీకి. వివిధ సామాజిక వర్గాలు ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోలో ఉన్న అంశాలు చేకూర్చడం జరిగిందండి. రేపు మేము ప్రకాశం జిల్లాలో ఊరున ప్రతి మండలంలో తిరిగి మా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు, మా నాయకుడి నిజాయితీని మేము తెలియజేయడం కోసం అని చెప్పి రంగంలో దిగబోతున్నామండి. ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక జనసేనతోనే సాధ్యం. వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసి ప్రజలకు వరంగా ఇస్తాము. మాకు ఒక అవకాశం ఇస్తే ఒంగోలు జిల్లాని కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని కూడా సాయిబాబా గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, ఒంగోలు నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.